For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, చాలామంది పూజలు కోరికలు తీరడానికో లేదా కొందరు మోక్షం కోసమో చాలామంది చాలా రకాల పూజలు చేస్తూ ఉంటారు. అసలు చేసిన పూజలు ఫలించాలంటే ఏం చేయాలమ్మా? అసలు మొట్టమొదట మనం చేసేటప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు, చేసిన పూజలు ఫలించాలంటే ఏం చేయాలి? ఫలించటం మనకు లేదు, ఫలించటం ఉంది. మొట్టమొదట మనం ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళని ఫలితం ఇవ్వమని అడుగుతాం. వాళ్ళు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మనం ఫలితం అడుగుతున్నాం. ఎఫ్ ఇప్పుడు పెదవులని పై పళ్ళకి కింద పెదవి పెట్టితే ఫ వస్తుంది. రెండు పెదవులు కలిపి గనక గాలి గట్టిగా వదిలితే ఫ వస్తుంది. ఫ ఫ తేడా ఉందా? ఫలితం కరెక్టా అమ్మ? ఫలితం కరెక్టా? ఫలితం కరెక్ట్. ఫలితమే ఫ కరెక్ట్. ప ఫ గట్టిగా అనాలి. ప ఫ పిహెచ్, ఇట్స్ నాట్ ఎఫ్ ఆర్ పి. ఫలితం. అభ్యాసం అయ్యేదాకా పెదవులు రెండు గట్టిగా పెట్టి ఫ అనండి. ముందర ఫలితం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే మనం వాళ్ళని ఫలితం అడుగుతున్నాం, అందువల్ల మనకి రావట్లా మొదటి మాట. కానీ సాధారణంగా చాలా మంది ఫలితం అని అంటుంటారు కదా. అంటున్నారు కదమ్మా, అందుకే రావట్లేదు. మాకెందుకు రావట్లేదు అంటే నువ్వు అడగట్లేదు కదా, నువ్వు సరిగ్గా అడగలేదుగా, నీ అప్లికేషన్ అడ్రస్ సరిగ్గా వెళ్ళలేదు. అండ్ అప్లికేషన్లో నువ్వు అడిగింది వేరే ఉంది, వేరే రాలేదు. నువ్వు ఏది అడిగితే అది వస్తున్నప్పుడు మీరు చెప్పేదాకా నేను కూడా ఫలితం అనేదే కరెక్ట్ వర్డ్ అనుకుంటున్నాను. అంతే కదా. మనకెక్కడ తెలుగు క్లాసులకి వెళ్ళిన వాళ్ళు లేరు, తెలుగు చదువుకోవటం లేదు, పప్పాలు చదవడం రాదు. మనం అంతా భారతదేశంలో ఉన్నాం కానీ భారతదేశంలో లేము, అవునా కదా? మరి అట్లాంటప్పుడు మనకి సరైనటువంటి ఫలం లేక ఫలితం రావాలంటే ఎట్లా వస్తుంది? కనుక ముందర ఫలితం అడుగుదాం. దాంతోపాటుగా చేసేది యాంత్రికంగా చేస్తే అంత ఫలం ఉండదమ్మా. ఒక స్తోత్రం ఉంది, పూర్వం టేప్ రికార్డర్లో పెట్టేవారు, ఇప్పుడు ఫోన్లో పెట్టుకుంటున్నాం. ఫోను మొదటి నుంచి చివరి దాకా ఆ స్తోత్రాన్ని బాగా తప్పులు లేకుండా మనం రికార్డ్ ఎట్లా చేసామో అట్లా చదివింది. ఫోన్కి ఏమన్నా ఫలితం వస్తుందా? రాదు కదా. ఎందుకని? అది యాంత్రికంగా చేసిందే తప్ప మనసు లేదు దానికి, మనసు పెట్టి చేయలే. అందులో తిట్లు పెడితే తిట్లు వస్తాయి, బూతులు పెడితే బూతులు వస్తాయి, కీర్తనలు పెడితే కీర్తనలు వస్తాయి, స్తోత్రాలు పెడితే స్తోత్రాలు వస్తాయి. దానికి అసలు సంబంధం లేదు. మనం నోటితో కూడా మనం అన్ని స్తోత్రాలు పూజలు అన్నీ అలా యాంత్రికంగా చేస్తూ ఏదో రాముడు ఉన్నాడు అనుకుందాం, రామాయణ శ్రీరామ రామ రామ అంటూ ఉన్నాం. ఈ లోపల టీవీలో సీరియల్ ఏదో వస్తుంది, దాని మీదకి దృష్టి వెళ్ళింది. వంటింట్లో పాలు పొంగుతున్నాయి, అక్కడికి పరిగెత్తాం. అసలు పక్కింటి వాళ్ళల్లో ఏదో గోల ఉంది, దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు అత్తా కోడళ్ళు ఏమన్నా దెబ్బలాడుకుంటున్నారేమో, ఏదో గోల వినపడుతుంది, అందరికి ఒక బాబు వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది. ఇలా మనసు అక్కడుంది, నోరు మాత్రం రామ 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 అంటాడు. ధ్యాస ఎక్కడ ఉంది? కనుక చేసేది ఇంతైనా త్రికరణ శుద్ధిగా చేయాలి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉందమ్మా. విక్రమార్కుడు ఒకసారి అలా బయలుదేరి వెడుతూ ఉన్నాడు. ఆయన విక్రమార్క రాజుకు సంబంధించి చాలా కథలు ఉన్నాయి మనకి. ఇందులో సింహాసన దాత్రించికలో వస్తుంది. ఇది ఒక చోట ఒక పెద్ద కొండంత బూడిద కనపడింది. ఏమిటి ఇంత బూడిద ఉంది అని ఆలోచించాడు. వెళ్ళి అక్కడ అడిగితే ఒక ఆయన చెప్తాడు, ఇదేదో ఒక కోరిక కోరుకుని ఆ కోరిక తీరడానికి అమ్మవారి దగ్గర ఒక హోమం చేసి మారేడు పళ్ళతో హోమం చేస్తున్నట్ట. ఇంత హోమం చేస్తే హోమంలోంచి వచ్చిన బూడిద కొండంత అయింది, కానీ ఆయన కోరిక తీరలా. ఉండు నేను చేస్తానని ఈయన హోమానికి కూర్చుని పూర్తయ్యే లోపల అమ్మవారు ప్రత్యక్షమైందా? లేదు. సరే అవలా. అవ్వకపోతే సరే నేను ఇంకో పండిస్తున్నాను నీకు అని చెప్పి కత్తి తీసుకుని తన కంఠం తెగేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైంది. ఏమిటి ఇందులో ఉన్న విషయం? మొదట ఆయన హోమం ఎంత బాగా జరిగింది, అందులో
వేసినటువంటి వస్తువులు బాగున్నాయా, మంత్రం సరిగ్గా చదివానా లేదా, దీని మీద దృష్టి ఉంది కానీ అమ్మవారి మీద లేదు. అప్పుడు ఎలా ఫలితం వస్తుంది? రాదు. ఈయనకి అమ్మవారు కావాలి. ఆ పడేటటువంటి హోమంలో పడేది మారేడు పండు కాకపోతే తలపండేస్తానన్నాడు. అంత తీక్ష్ణత ఉండాలి. ఒక పూజ మనకి ఫలించాలంటే అంత తీవ్రంగా త్రికరణ శుద్ధిగా చేత్తో చేస్తూ ఉండాలి, మనస్సుతో అనుకుంటూ ఉండాలి, వాక్కుతో పలుకుతూ ఉండాలి. ఇంత బాగా చేస్తేనే పరిపూర్ణమైనటువంటి ఫలితం ఉంటుంది, లేకపోతే అంతంత మాత్రంగా ఉంటుంది. అందుకని మనం చేసే పూజలు కూడా మనం ఎంత యాంత్రికంగానో చేస్తాం. సమయం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, వంట పూర్తి కావాలి, పిల్లలకి డబ్బాలు పెట్టాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఫ్రెండ్స్ని కలవాలి, ఇంకేదో పని చేయాలి. వీటి మీద ఉన్నటువంటి దృష్టి యాంత్రికంగా పూజ పూర్తి చేసేయాలి, పూర్తి చేసేయాలి అనేటటువంటి తాపత్రయం ఉంటుందే తప్ప చేస్తున్నప్పుడు ఏ దైవాన్ని నువ్వు తలుచుకుంటే ఆ దైవం నీ మనసులో నిలిచాడా లేదా. రామ అని అంటే రాముడు నీ మనస్సులో కనపడాలి, కళ్ళు మూసుకుంటే రాముడి రూపం కనపడాలి. లలిత అంటే లలిత అమ్మవారి రూపం కనపడాలి. కృష్ణుడు అంటే కృష్ణుడి రూపం కనపడాలి. మనస్సులో అలా రూపం కానీ, ఒక భావన కానీ, ఒక ఆలోచన కానీ, ఒక లక్షణం కానీ మన మనసులో కనపడుతూ జపం కానీ పూజ కానీ చేసినట్టయితే అది చాలా బాగా ఫలిస్తుంది. యాంత్రికంగా మొక్కుబడిగా ఏదో చెయ్యాలి, చేయకపోతే ఎట్లా అన్నట్టుగా మొహమాటంగా తప్పనిసరిగా చేస్తే అంతే, ఒక రొటీన్ లాగా. అంటే అట్లా చేయకూడదా అంటే చేయొచ్చు. ఎప్పుడు నేను నిత్యం బాగానే చేస్తాను, ఇవాళ అనుకోకుండా ఎవరికో అనారోగ్యం ఉంది, నేను వెళ్ళి వాళ్ళని చూడాలి, వాళ్ళకి సేవ చేయాలి, పూజ దగ్గర ఎక్కువ సమయం నేను గడపలేను అనుకున్నప్పుడు అమ్మ లేక అయ్యా ఈ పూటకి ఇలా మనసుతోనే చేస్తున్నా, ఇదిగో దీపం పెట్టాను, పండు నైవేద్యం పెట్టాను, పరిగెడుతున్నా, అక్కడ ఒక రోగి రూపంలో ఉన్న నిన్ను సేవించుకుంటా అనుకుని ఇక్కడ క్లుప్తంగా వెళ్ళిపోతే పూర్తిగా పూర్తి చేసినట్టు. అంతేగాని సినిమా చూడ్డానికో, టీవీ చూడ్డానికో, ఇంకేదో దానికో అలా కంగారుగా చేసేస్తే ఫలితం ఉండదు. కనుక చేసేటటువంటి దాని మీద మనసు పెట్టాలి. చదివేటటువంటి స్తోత్రాలు స్పష్టంగా చదవాలి. అమ్మా మాకు బాగా చదవడం రాదు, మాకు కొద్దిగా నత్తి ఉంది, ఇంకేదో ఉంది, ఉంటాయి కదమ్మా, ఏదో చిన్నప్పటి నుంచి చదువుకోలేదు మేము, బాగా రాదు, సరే సమస్య లేదు, నోట్లో చదువుకోండి. మీరు చదవదగినవి, చదువుకోదగినవి, మీకు నోటికి వచ్చేటటువంటిది అటువంటి స్తోత్రాలు చేసుకోండి. కష్టమైనవి చేసే ప్రయత్నం చేయకండి, తేలిగ్గా చేసుకోండి. హాయిగా అమ్మవారికి లేదా అయ్యవారికి నమస్కారం చేసుకుని పూజ చేసుకోండి, ఫలితం చక్కగా ఉంటుంది. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ.